హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ బ్లాగ్ ఏంటి అంటే మామూలుగా నేను ఒక 3 డేస్లో ర్యాండమ్గా అక్కడక్కడ తీసుకున్న క్లిప్సేనండి. సో ఫుల్ డే బ్లాగ్ షూట్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. అండ్ ఇది వచ్చేసరికి లాస్ట్ సాటర్డే రోజు వ్లాగ్ అన్నట్టు ఇది. సో నేను మార్నింగ్ లేచి ఇలా ఇంట్లో పని అంతా చేసుకొని కన్నయ్య స్కూల్కి పోయినాక ఇలా పూజ అయితే చేసుకుంటాను. సో ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో కుదిరితే మార్నింగ్ టైంలో చేసుకుంటాను, లేదంటే ఇంకా పిల్లలు బాగా చిరాకు చేస్తే ఈవినింగ్ టైంలో చేసుకుంటాను. ఎందుకంటే పాప ఇంకా చిన్నది ఉన్నది కాబట్టి నాకు ఒక్కొక్కసారి కుదరదు. కానీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి 7 వారాల పూజ చేసుకుంటే మన మనసులో ఏమైతే అనుకుంటామో అది జరుగుతుందంట. కానీ నాకు ఇంకా అమ్మ తల్లి చిరాకు వల్ల కుదరట్లేదని చేసుకోవట్లేదు. ఇంతకుముందుకు పూజలు అది ఎక్కువ చేసుకునేదాన్ని కాదండి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు చిన్నపిల్ల వాళ్ళే కాబట్టి వాళ్ళని చూసుకునే సరిపోయేది. డే అంతా వాళ్ళతోనే గడిచేది, టైం ఉండకపోయేది. ఇప్పుడు కన్నయ్య కొంచెం స్కూల్కి వెళ్తున్నాడు. ఇంకా వాడు స్కూల్కి వెళ్తున్నాడు అనేసి కొంచెం టైం ఉంటుందేమో అమృతాలని చూసుకోవడానికి అని అనిపించింది. కానీ వాడు స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి నాకు ఇంకా ఇంట్లో పని ఎక్కువైపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామికి ఇలా తులసి మాల వేసుకుంటే మంచిదని నాకు వేరే వాళ్ళు చెప్తే నేను తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటాను ఈ మధ్యలోనే. అండ్ ఇంకా ఒక వారం కొబ్బరికాయలు కొడితే ఇంకో వారం కొబ్బరికాయ కొట్టను. తర్వాత ఇంకా కన్నయ్యకి ఆ రోజు స్నాక్స్ కోసం అయితే ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను. సో నేను అన్ని గనం తింటాడేమో ఆశ కొద్ది పెడితే అందులో ఒక పపాయ ఒకటి తప్ప ఇంకేది టచ్ చేయలేదండి. మోసంబి అలాగే పొమ్మగ్రానేట్ సేమ్ ఎలా పెట్టానో అలానే తీసుకొని వచ్చిండు. డైలీ తనకి ఇంకా ఒక వీక్ ఫ్రూట్స్ పెడితే ఇంకో వీక్ నార్మల్గా చిప్స్ ఇంకా అలాంటివి పెడతాను. సో ఇలా పెట్టేసి తనకి ఒక నాప్కిన్ అండ్ వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ అయితే 500 అండి. సో ఇంత ముందుకు ఒక బాటిల్ తీసుకున్నాను 200, కానీ అది ఏం చేసిండో ఏమో తెలియదు, మొత్తం ఖరాబ్ చేసిండు. వాటర్ మొత్తం లీక్ అయిపోతుంది. అది బాగుండే 200, కానీ దీనికంటే నాకు అదే బాగా నచ్చింది. ఎందుకంటే ఈజీగా తను ఓపెన్ చేసుకొని వాటర్ తాగేటాడు. బట్ ఇదేమో వేరే వాళ్ళు ఓపెన్ చేస్తేనే తాగనీకి వస్తుంది, తనకు తాను ఓపెన్ చేసుకోనికి రావట్లేదు. అండ్ ఇంకా ఇది ఆఫ్టర్నూన్ టైంలో ఇంటికి వచ్చినాక అన్నం పెడితే వద్దని చెప్పిండు. సో అందుకని ఇంకా దోశ వేసి ఇచ్చిన, దోశ అయితే తింటున్నాడు. తను టిఫిన్ మామూలుగా ఇడ్లీ దోశ అలా తింటాడు, కానీ నార్మల్గా అన్నం అయితే తినడండి. తనకు తాను తింటే బాగుండు. ఎందుకంటే నాకు అమ్మ తల్లికి తినబెట్టుకోవడానికి కొంచెం టైం ఉండే, కానీ ఇప్పుడు ఇద్దరికి తినబెట్టాలి. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు ఇంకా కన్నయ్యని మార్నింగ్ స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసి వచ్చాము. అండ్ ఏంటంటే ఆయమ్మలు తనని తీసుకెళ్ళి పైన క్లాస్ రూమ్ దగ్గర వదిలేస్తారంటే వాళ్ళు వదిలేరు, చేతికి 2 బ్యాగులు ఇచ్చేసి స్టెప్స్ ఎక్కని చెప్తారు. సో అలా ఒకసారి చూశాను నేను. ఇంకా అందుకని ఒక్కరినైతే పంపించాను, నేనే తీసుకెళ్ళి లోపల క్లాస్ దగ్గర వదిలేసి వస్తాను. ఎందుకంటే స్టెప్స్ చాలా పెద్దగా ఉంటాయి, చిన్న పిల్లగాడు కదా ఎక్కనికి రాదు, వాళ్ళేమో కేర్లెస్గా ఉంటారు. సో ఇంకా వాళ్ళని ఏమైనా లెక్క నేనే పైకి వెళ్ళి తోలేసేసి వస్తాను. ఇంకా ఇంటికి వచ్చినాక ఇంకా అమ్మ తల్లికి మా హస్బెండ్ అయితే ఇడ్లీ తినిపిస్తున్నారు. సో నేనైతే ఇంకా వంట చేసుకుంటున్నాను. ఈ బీరకాయ చట్నీ చేస్తే మాత్రం తింటారు, కర్రీ చేస్తే మాత్రం అస్సలు అయిపోదండి. సో ఇంకా ఆ రోజు ఏంటంటే చట్నీ కొంచెం టైం పడుతుంది అనేసి నేను ఇంకా డైరెక్ట్గా కర్రీ అయితే చేశాను. ఎందుకంటే ఇంకా మిక్సీ పట్టడం, దాన్ని పోపేయడం, మళ్ళీ డబల్ పనులు ఎందుకులే అని డైరెక్ట్గా కర్రీ చేశాను. సో ఇంకా మార్నింగ్ టైంలో ఏదో అలా బాక్స్ అయితే పెట్టుకెళ్ళిండు మా హస్బెండ్, కానీ తను తినలేడు. సో ఇంటికి వచ్చినాక కూడా ఆ కర్రీ అట్లనే ఉంది. నేనేమో ఇంకా ఊక పచ్చడి ఏం తింటారులే అనేసి ఈసారి కర్రీ చేద్దామనేసి కర్రీ చేసిన. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కొంతమంది ఏమో ఎగ్ వేసి చేస్తారు, కొంతమంది పాలు పోసి చేస్తారు. సో నాకు అలా నచ్చదు. నేను నార్మల్గా ఇందులో కారం వేసినా కూడా నాకు తినబుద్ధి కాదు, పచ్చిమిర్చి చేస్తేనే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఇంకోసారి కర్రీ అయితే చేయొద్దు అనుకున్నాను, ఎందుకంటే నా ఒక్కదాని కోసమే అవుతుంది కర్రీ చేసుకుంటే. చట్నీ చేసుకుంటే అందరు తింటున్నారు. సో చట్నీ వేసి ఏదైనా ఒక రసం, మామూలుగా పచ్చి పులుసు చేస్తాను, ఎక్కువగా టమాటా చారు చేయను. ఎందుకంటే ఇప్పుడు టమాటాస్ బాగా రేటు ఉన్నవండి, 80 రూపీస్ అంట కేజీ. ఏం తీసుకుంటాను చెప్పండి. ఇంకా ఆ రోజు ఇంకా అమ్మ తల్లి ఇడ్లీ కూడా తినట్లేదు, బాగా సతాయిస్తుంది మళ్ళీ డాడీ తినిపిస్తుంటే. ఇంకా నేనైతే స్పీడ్గా కర్రీ చేశాను. తను బాగా ఏడ్చిందంటే వాళ్ళ డాడీకి ఫుల్ కోపం వస్తుంది. సో నువ్వు వంట చేయకున్నా పర్లేదు, నాకు బాక్స్ అవసరం లేదు, అమ్మ తల్లిని ఎత్తుకుందురా అని అయితే పిలుస్తున్నాడు. నాకేంటంటే తనకి బాక్స్ పెడితేనే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, తనకి బయట ఫుడ్ అలా పడదు. సో ఇంక అందుకని లేట్ అయినా మంచిది అని నేనైతే స్పీడ్గా వంట చేసేసి ఇంక ఎలానో అలా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఎందుకంటే ఈ కర్రీ నచ్చకపోయినా వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ కలిసి తింటారు. సో ఒకరితో ఒకరు వేసుకుంటారు కదా. ఆ బీరకాయలు కట్ చేసి, పచ్చిమిర్చి కట్ చేసి, ఆనియన్ కట్ చేసి అంతసేపు ఓపిక పట్టి ఎత్తుకున్నాడు మా హస్బెండ్. ఇంకా తర్వాత ఓపిక నశించినట్టున్నది, ఇంకా తిడుతూనే ఉన్నాడు. ఇంకా స్పీడ్గా కర్రీ పోపేసి ఇంకా అమ్ముతాలని అయితే తీసుకున్నా. ఇంకా తర్వాత వీడియో తీసుకోవాలంటే కుదరలేదు, ఇంకా తనని ఎత్తుకొని నార్మల్ చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు ట్రైపాడ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, ఓన్లీ స్టవ్ మందమే ఇక్కడ ప్లేస్ ఉంటుంది.
ఇంకా పక్కన సింకే ఉంటుంది. ఇంకా ట్రైపాడ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. సో, ఎక్కడైనా సరే నాకు కిచెన్ అంటే చాలా ఇష్టం. కిచెన్ బాగుంటే బాగుండు అనిపిస్తది. ఎక్కడైనా మంచి రూమ్స్ దొరికితే వెళ్ళాలనుకుంటున్నాను కానీ దొరకట్లేదు. అందులో ఒకటి ఇంకా రిషి స్కూల్ దగ్గర తీసుకుందాం అనుకుంటున్న రూమ్ కానీ అక్కడ అస్సలు టూలెట్సే కనబడట్లేదు. ఎందుకంటే రోజు ఒకరిని బతిలాడుకోవాల్సి వస్తది అమ్ముతాలని ఇచ్చి స్కూల్ నుంచి కన్నయ్యని తీసుకురావడానికి. ఎందుకంటే పట్టుకుంటోళ్ళు ఎవ్వరు లేరు. పాపం రోజు పక్కన ఒక అక్కకైతే ఇచ్చి వెళ్తున్నాను కానీ రోజు ఇవ్వాలన్నా ఏమి ఇస్తాం చెప్పండి, వాళ్ళకైనా చిరాకు వస్తుంది కదా. ఏదో ఒక రోజు 2 రోజులు అంటే ఇస్తాం కానీ ఎత్తుకొని పోదామనంటే వాడిని పట్టుకొని ఈ పిల్లని ఎత్తుకొని పోవాలంటే నా వల్ల కాదు. అండ్ తర్వాత ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్ముతాలకి స్నానం చేపించేసి ఇంకా బాసర్లన్నీ కడిగి ఇల్లు తుడిచి బట్టలన్నీ మిషన్లో వేసేసి ఇంకా నేను కూడా స్పీడ్గా రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాను. సో ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు పిల్లలు అక్కడ. ఏంటంటే నేను ఒక 10 మినిట్స్ లేటే వెళ్తానండి. ఎందుకంటే ఒకరోజు 12:20కి అలా వెళ్ళాను. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా బయట నిల్చోబెట్టింది. అండ్ ఇక్కడ ఇంటి దగ్గర పాప ఉన్నది కదా, ఒక 40 మినిట్స్ అలా బయట నిల్చోబెట్టారు. క్లాస్ జరుగుతుంది ఇప్పుడే పంపించమనేసి. నేను మామూలుగా ఇంటి దగ్గర చిన్న పాప ఉన్నదని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. ఇంకా ఆ రోజు అలా లేట్ అయిపోయింది. ఇక్కడనేమో పక్కన వాళ్ళకి ఇచ్చాను కదా, పాపం పక్కన అక్కకు కూడా చిన్న బాబు ఉన్నాడు. ఇంకా వాళ్ళ బాబు ఇంకా మా పాప ఇద్దరు ఒకటేసారి ఏడుస్తున్నారంట. ఇంకా తనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో ఇంకా అలా అని ఒక 10 మినిట్స్ అలా వెళ్ళి తీసుకురావడానికి అయితే వెళ్తాను. ఇంకా నేను వెళ్ళేసరికి పాపం వాడు ఎప్పుడెప్పుడు వస్తుంది మమ్మీ అని వెయిట్ చేస్తూ ఉంటాడు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఫేస్ ఒక రకంగా పెట్టి మామూలుగా ఒక 3-4 మెంబర్స్ పిల్లలు అయితే ఉన్నారు. మ్యాక్సిమం అందరు వెళ్ళిపోయారు. కన్నయ్య ఒక్కడే ఉన్నాడు. సో ఇంకా మమ్మీ ఎప్పుడు వస్తుంది, ఇంకా అందరు వెళ్తున్నారు, మా మమ్మీ రాదా అన్నట్టు ఫేస్ అయితే డల్ అయిపోయి ఉన్నది. నాకే ఏదో తెలియని బాధ అనిపిస్తుంది. వాడిని స్కూల్కి పంపించాలంటేనే ఇష్టం ఉండదు కానీ పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే కష్టమైన నష్టమైన మనం ఓర్చుకొని వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ ఇవ్వాలి కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కన్నయ్య స్కూలు. మామూలుగా ఇక్కడనేమో నర్సరీ టు 5th క్లాస్ వరకు ఉంటుంది. అండ్ ఇంకా పక్కన 5th to 10th వరకు ఉంటుంది. సో ఇక్కడ కన్నయ్య కనబడతాడు. ఒకసారి చూడండి. ఎంత బాధ అనిపించిందంటే నాకు, పిల్లలు చూడండి అందరు వెళ్ళిపోయారు కదా, ఒక 4 మెంబర్స్ అలా ఉన్నారు. వాడు నన్ను చూసి ఫేస్ చూడండి ఎలా పెట్టిండో. నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అది ఆ రోజనే కాదు, డైలీ అలానే ఉంటుంది. సో ఎందుకు పంపిస్తున్నారో నాయన అనిపిస్తుంది. రోజు ఏడ్చుకుంటూ వచ్చేవాడు మామూలుగా, మమ్మీ ఎందుకు లేట్గా వచ్చినావు నువ్వు, నన్ను టీచర్ కొట్టింది, ఊకూకనే కొడుతుంది టీచర్ నన్ను, నువ్వు అడగవా అని చెప్తాడు. వానికి అన్ని మాటలు వచ్చు, అన్నీ చెప్తాడు నాకు. వాళ్ళు ఏమేమి అడిగిరు అని ప్రతిదీ చెప్తాడు. అండ్ ఇంకా డైలీ అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు షాప్ దగ్గర అయితే ఏదో ఒకటి కొనిపించి అయితే తీసుకొని వస్తాను. సో వెళ్ళగానే అడుగుతాడు, అమ్మ మనీ తెచ్చిరావా, నాకు కొనిపిస్తావా అని అడుగుతాడు. సో అందుకని ఇంకా మర్చిపోకుండా అయితే తీసుకెళ్తాను. ఇంకా అక్కడ అంటే ఇంకా తనకి బాగా కోల్డ్ కాఫ్ ఫీవర్ అన్నీ ఉన్నాయి. ఇంక అందుకని స్వీట్ ఏమి ఇప్పించలేదు. ఓన్లీ చిప్స్ ప్యాకెట్స్ ఒక్కటే ఇప్పించాను. ఇంకా అది తినుకుంటూ మామూలుగా నాతోనికి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అయితే వస్తాడు అక్కడి నుంచి. ఇంక వచ్చిన తర్వాత ఇలా డ్రెస్ చేంజ్ అయితే చేశాను. ఏంటో తెలియదు, స్కూల్లో అసలు మామూలుగా పిల్లలకి టాయిలెట్ వచ్చినా చెప్పట్లేడేమో, మరి వాళ్ళే పట్టించుకుంటలేరో తెలియదు. ఇంటికి రాగానే బాగా అర్జెంట్ మమ్మీ అని వెళ్తున్నారు. చాలాసార్లు చెప్తున్నాను కూడా వాళ్ళకి, మామూలుగా పిల్లలకి కొంచెం చూసుకోండి, వాళ్ళు అన్నీ చెప్పుకోరు, బెదిరిస్తే కొంచెం భయపడతారని. వాళ్ళ స్టమక్ చూసారు కదా ఎంత ఉబ్బి ఉన్నదో. మామూలుగా చాలా అంటే చాలాసేపు నుంచి మామూలు ఆపుకున్నట్టున్న టాయిలెట్, అలా ఆపుకుంటే స్టమక్ పెయిన్ లేస్తుందండి. సో చెప్తున్నాడు కూడా, అమ్మ నాకు స్టమక్ పెయిన్ లేస్తుంది అనేసి. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ అడిగాను. సో ఒకసారి అడగండి పిల్లలు ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళకి టాయిలెట్ వస్తుందా లేదా అనేసి అని. అంటే లేదు మేము అడిగినాం కూడా మీ అబ్బాయి చెప్పట్లేదు. చాలా కోపం వస్తుంది ఆయమ్మలు చూస్తే. కానీ పిల్లలు అక్కడే ఉంటారు కదా, ఇంకా ఏమన్నా గట్టిగా అంటే ఆ కోపం పిల్లల మీద చూపిస్తారేమో. ఇంకా అందులో ఒకటి వాళ్ళకి ఏది తిననీకి రాదు, కొంచెం గట్టిగా బెదిరించినా ఏడ్చుకుంటూ కూర్చుంటారు. సో ఇంకా మన మీద కోపం పిల్లల మీద చూపిస్తారనేసి ఇంకా వాళ్ళని కూడా ఏం గట్టిగా అడగలేకపోతున్నాను. ఇంకా తను వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే తనకి ఫేస్ వాష్ చేయించిన. ఆ తర్వాత ఇంకా అన్నం అయితే తినిపించిన. సో ఇంకా తనకి కొంచెం హెల్త్ బాగుంటలేదు, హెవీ కాఫ్ వస్తుంది. అందుకని కొంచెం ఏం తినట్లేదు, ఇబ్బంది పడుతున్నాడు అన్నట్టు. కొంచెం తిన్నా ఎక్కువ దగ్గొచ్చి అదే వామిటింగ్ చేసుకుంటున్నాడు. ఈ సీజన్ అస్సలు బాధేయండి పిల్లలకి. కొంచెం ఫీవరు జ్వరం వచ్చినా చాలా ఇన్ఫెక్షన్ అవుతుంది. స్కూల్లో కూడా ఇంకా వేరే వాళ్ళకి కోల్డ్ అయినా ఇంకా పక్కన వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది, మాస్క్ పెట్టియండి అని చెప్తున్నారు వాళ్ళ క్లాస్ టీచరు. కానీ వీళ్ళకి మాస్క్ ఎలా ఉంటుందండి, అసలే కోల్డ్ అయ్యి అసలు బ్రీతింగ్కి ఇబ్బంది పడుతుంటే ఆ మాస్క్ పెట్టుకొని ఇంకా ఓపిక తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో అందుకని నేను మాస్క్ అయితే పెట్టట్లేదు.
అండ్ ఇంకా ఇక్కడ కన్నయ్యకి అయితే అన్నం తినిపిస్తున్నాను. ఇంకొక పక్క అమ్ము తల్లి కూర్చొని ఆడుకుంటుంది. తను ఏంటంటే బాగా సతాయిస్తుందండి. సో నాకంటే అందరికంటే నా పాప చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు ఏదైనా తింటే వెంటనే పడుకుంటారు, కానీ అమ్ము తల్లి అలా పడుకోదు. సో ఇంకా కన్నయ్యకి తినిపించిన తర్వాత కన్నయ్య మామూలుగా వెళ్ళి పడుకున్నాడు. తనకు బాగాలేదు, ఇంకా తినబెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత మెడిసిన్ అలా వేస్తే ఇంకా తనకి బాగా నిద్ర వచ్చి పడుకున్నాడు. తను పడుకున్నాక ఇంకా స్లోగా అమ్ము తల్లికి అయితే తినబెట్టడం స్టార్ట్ చేసిన. మామూలుగా 1:30కి అలా స్టార్ట్ చేస్తే తనకు తినిపించేసరికి 4 అలా అయింది. అది కూడా సగం పెట్టి ఇట్లా బయటకు తీస్తూ ఉంటుంది ఒక సైడ్ నుంచి, అసలు తినది, బయటకు ఉమ్మేస్తూ ఉంటుంది. ఇంకా కన్నయ్య ఈవినింగ్ లేచిన తర్వాత ఇది ఆ రోజుదేనే కాదు, నార్మల్గా ఏదో ఒక రోజు నాకు అమ్మ తల్లి సపోర్ట్ చేస్తే తనకు హోంవర్క్ చేపిస్తా, లేదంటే వాళ్ళ డాడీ వచ్చినాక నైట్ టైంలో అయితే చేపిస్తా. ఎందుకంటే తను ఏడుస్తూ ఉంటుంది. తను ఏడుస్తూ ఉంటే తినకు చేపియలే నేను హోంవర్క్. సో ఇంకా మా హస్బెండ్ వచ్చినాక అయితే చేపిస్తాను. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇదేనండి. సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.